నీకు రానున్న కాలం కష్టకాలం తల్లి. నీకు మిగిలేది ఇంకా కన్నీళ్లే. త్రిపుర, నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ పిల్లోడు చెప్పినవి ఆలోచించకంటే వినవే. పిల్లాడేంటి బర్ని? ఆ పిల్లాడి తండ్రి కూడా చెప్పారుగా, చిన్నస్వామి చెప్పింది నిజం అవుతుందని కన్ఫర్మ్ కూడా చేసేశారుగా. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మితే ఎలా? చెయ్యి చూసి జీవితం చెప్పేస్తే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారా? ఈ కాలంలో మనం దేవుళ్ళని కళ్ళారా చూడలేం త్రిపుర. వాడేదో పొట్ట నింపుకోవడానికి 4 మాటలు చెప్తే వాటినే పట్టుకుని నమ్ముతానంటావేంటి? భరణి, ఆ బాబు డబ్బులు తీసుకోలేదు, అది గుర్తుపెట్టుకో. నీకు విషయం అర్థం కావడం లేదు త్రిపుర. ముందు జనాలు ఆకట్టుకోవడం కోసం ఇలాగే డ్రామాలు ఆడతారు. ఆ తర్వాత కేసుకో రేటు పెట్టి డబ్బులు గుంజుతారు. అర్థం చేసుకో. నీకు అర్థం కావట్లేదు భరణి. అంతమందిలో మనకి ఇలా చెప్పాడు, అందరికీ మంచిగానే చెప్పాడు. అందరికీ ఒకేలా చెప్తే వెరైటీ ఏముంటుంది త్రిపుర? ఎవరో ఒకరికైనా వేరేలా చెప్పాలిగా. అది నువ్వే అయ్యావు, అంతకుమించి ఇంకేమీ లేదు. దయచేసి ఈ విషయం గురించి వదిలే. అక్కడ ప్రసాదం పెడుతున్నారు, ఆకలేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. భరణి, చెప్పింది విను. ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. థ్యాంక్ యూ స్వామి. భరణి, 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 అయ్యో భరణి, భరణి కళ్ళు తెరు. భరణి. ఏంటి త్రిపుర, భయపడ్డావా? చనిపోయాననుకున్నావా? భరణి, ఏంటి నీకు ఆటలుగా ఉందా? నేను అసలే కంగారులో ఉంటే నీకు నన్ను ఏడిపించాలనిపిస్తోందా? నీ కంగారులో నిజం లేదని చెప్పడానికి ఇలా చేశాను త్రిపుర. చూసావుగా, ఆ బుడ్డోడు నా ప్రాణం ప్రమాదంలో చిక్కుకుంటుందని చెప్పాడు. ఎక్కడ చిక్కుకుంది? బ్రతికేశాను కదా. ఇది కూడా అనుకోకుండా జరిగింది. నువ్వు అనుకున్న దానికి సరిగ్గా అతికినట్టు జరిగింది కదా. వాడు చెప్పింది నమ్మకు త్రిపుర. నమ్ముతాను భరణి. త్రిపుర, ఇంకేం మాట్లాడద్దు భరణి. ఇంకొక క్షణం కూడా మనం ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పద, ఏ బస్ దొరికితే ఆ బస్ ఎక్కి వెళ్దాం. త్రిపుర, ఏంటి చాదస్తాం? ఇప్పుడు నాకేమైందని? నీకేమైందా? జరిగిన సంఘటన నీకు చిన్న విషయంగా అనిపిస్తోందా? మరి ఇదేమన్నా పెద్ద విషయమా? కేబుల్ కనెక్షన్లు ఇస్తూ నేను బోలెడు సార్లు స్తంభాల మీద నుండి పడ్డాను. దానికన్నా ఇది ఎక్కువ. జరిగింది చిన్న యాక్సిడెంట్ త్రిపుర. దానికే వాడు చూసిన పిచ్చి జాతకానికి లింకేసి మాట్లాడతావే. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు భరణి. కళ్ళ ముందు చెప్పింది జరుగుతున్నా నమ్మనంటావే. నిన్ను కూడా నమ్మొద్దు అంటున్నాను. వల్లి ఇక్కడికి వస్తానంది కదా. తను వచ్చాక ముగ్గురం కలిసి వెళ్దాం. అప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండు. మన్నించండి, నాకు వేరే దారి కనిపించడం లేదు. మీకోసమే వెళ్ళిపోతున్నాను. అర్థం చేసుకోండి. నేను మళ్ళీ వస్తాను. టిప్పు వానికి బిడ్డగా పుడతాను. అప్పుడు మీ ప్రేమ నాకు మళ్ళీ పంచాలి చెప్తున్నా. ఇప్పుడు మాత్రం నన్ను క్షమించండి. ఏంటి? చచ్చిపోతావా? చెప్పు, చచ్చిపోదాం అనుకున్నావా? నీ నిర్ణయం నీ చావా? అవును పెరియబాబు, నన్ను చావనివ్వండి. ఏ అంటే మీరే కదా జరిగిన వాటన్నిటికీ నేనే కారణం అని చెప్పారుగా. అంతా నా వల్లే అని చెప్పేశారుగా. నీ వల్లే అన్నాను గాని నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అన్నానా? అదొక్కటేగా అనలేదు. ఆ ఒక్కటి నేను అన్నప్పుడు ఆ ఒక్కటిని ఎందుకు చేద్దాం అనుకున్నావు? మీ అందరికీ న్యాయం చేద్దామని. నువ్వు పోతే మాకు న్యాయం జరుగుతుందా? ఉంటే జరిగింది, పోతే అవుతుందనుకున్నాను. నువ్వు అనుకున్నది తప్పు వల్లి. నేను అనుకోకపోయినా నేను చేసేవన్నీ తప్పులనేగా మీరు అన్నారు. అన్నంత మాత్రాన చనిపోతావా?
వేరే ఏం చేయాలి పెరియబాబు? నేను చేయని వాటికి నన్ను బాధ్యురాల్ని చేసినప్పుడు, అన్నిటికీ కారణం నేనే అన్నప్పుడు, నా మాట ఎవరు విననప్పుడు బతికుండి ఏం చేయగలను? కనీసం చనిపోయిన తర్వాతైనా అర్థం చేసుకుంటారు అనుకున్నాను. ఇంకా నిందల్ని మోయమని ఆ భాగ్యం కూడా లేకుండా చేసేశారు. ఎందుకు నేనంటే మీకు అంత పగ? మీ దృష్టిలో ఆఖరికి చనిపోవడానికి కూడా అర్హురాలి కానా? ఆ అర్హత కూడా నాకు లేదా? ఏంటి వల్లి ఆ మాటలు? మాటలు కూడా మాట్లాడకూడదా పెరియబాబు? మనసులో ఉన్నది కూడా చెప్పుకోకూడదా? సరే చెప్పు చెప్పు వల్లి, వింటాను. నువ్వు చెప్పడం పూర్తయ్యే వరకు నేను నోరు తెరవను. చెప్పు, వింటాను. ఏముందిలే, ఉన్నదే చెప్పు. చెప్తే మాత్రం నమ్ముతారా? చెప్పమన్నది నమ్మడానికే. చావు అంచుల వరకు వెళ్ళిన వాళ్ళు అబద్ధాలు చెప్పరని నేను నమ్ముతాను. మీ మీద నమ్మకంతో అయితే నేను చెప్పడం లేదు. ఇదంతా నా వల్లే అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. టిప్పు మొదటిసారి వెళ్ళినప్పుడు నేను తనని పంపలేదు. ఆ విషయం కూడా మీరు చెప్పే వరకు నాకు తెలీదు. కానీ అది మీరు నా పనే అన్నారు. పెరియబాబు, మీకో విషయం తెలీదు. అన్న టిప్పుని ప్రేమించనే లేదు. టిప్పుని అన్న వెంట పడేది, ప్రేమించమని రకరకాలుగా ఏడిపించేది. నాకు తెలిసినంతవరకు టిప్పు బలవంతమే ఉండేది, కానీ మా అన్న ఇష్టం కనపడేదే కాదు. మీకెలా కనిపించింది పెరియబాబు? నాకా? ఆమా పెరియబాబు. అయినా మీకు ఈ విషయం ముందే తెలుసుగా? నాకేం తెలుసు? తెలీదు. అదేంటి పెరియబాబు, మీరు నా దగ్గరకు వచ్చి చాలాసార్లు అడిగారుగా. నేనా? మీరే. కావాలంటే గుర్తు చేసుకోండి. ఏంటి పెరియబాబు, గుర్తొచ్చిందా? కాకపోతే నువ్వు పొరపాటు పడ్డావు వల్లి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు. మరి ఎవరి గురించి అడిగేవారు? అది నాకు వాళ్ళ విషయమే తెలియదు వల్లి. తెలియకపోతే వాళ్ళ గురించి అన్నట్టు అంత కరెక్ట్గా ఎలా మాట్లాడేవారు? మీకు తెలిసిపోయిందేమోనని, అన్న తప్పేమీ లేదని, తన్నేవీ చెయ్యొద్దని బతిమలాడేదాన్ని. మీరు సరే అన్నట్టు భరోసా ఇచ్చేవారు. తెలీదా? తెలిస్తే త్రిపురకు వేరే సంబంధం చూసి నిశ్చితార్థం ఎందుకు చేస్తాం వల్లి? తెలీదు. సరే, అది వదిలే. నువ్వు చెప్పాలనుకున్నది అదొక్కటేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆ ఒక్కదాని వల్లేగా నా జీవితం బావి వరకు వచ్చింది. అప్పుడే మీరు నన్ను నమ్ముంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బాధపడకు వల్లి, కష్టాలు మనుషులకేగా వస్తాయి. నోరు లేని జీవాలకు ఉంటాయి, కాకపోతే అవి చెప్పుకోలేవు. నీ ఆవేదన నాకు అర్థమవుతుంది వల్లి. నా బాధ నీకు అర్థమవుతుందని అలా మాట్లాడానే గాని నిన్ను బాధ పెట్టి చంపేయాలని మాత్రం కాదు. ఎవరో తెలియని మనిషి ఆపదలో ఉంటేనే తట్టుకోలేని వాణ్ణి. తెలిసినా నిన్ను చంపుకుంటానా? చెప్పు. నా కోపాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నావే గాని నా మనసును తెలుసుకోలేకపోయావు. కోపం ఉన్న చోటే ఇష్టం ఉంటుంది వల్లి. ఇష్టం ఎప్పుడు చెడుకోరదు. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వైనా నమ్ముకో. నువ్వేం చేయలేదని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు చావడం? మరేం చేయను పెరియబాబు? ఇలా చేయొద్దు. నన్ను నమ్మమని నీకు చెప్పడం లేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకు అంటున్నాను. నువ్వే చెప్పు పెద్దబాబు, వెళ్ళిపోతారు. అమ్మా, ఎందుకంత కోపం? ఇప్పుడు ఆవిడేం చెప్పారని ఆవేశపడుతున్నావు? మన మంచి కోసం అక్కడ చెప్తున్నారు. చిన్న పూజగా చేస్తే ఏమవుతుంది?